శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం చవటపాలెంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. ఆయనకు ఎటువంటి రాజకీయ వారసత్వం లేదు, పెద్ద బ్యాలెన్స్ లేదు. కానీ సమాజం కోసం, దేశం కోసం ఏదైనా చెయ్యాలనే పట్టుదల ఆయనలో మెండుగా ఉండేది. పార్టీ కోసం ప్రతి చిన్న పెద్ద బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడిగా ఆయన ఎదిగారు. 1978లో కేవలం 29 వయసులోనే ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పునాదులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వంటి పదవుల్లో ఉండి రాత్రింబవళ్లు శ్రమించారు. 1993లో ఆయన ఢిల్లీకి వెళ్లి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పుడు దక్షిణాది నాయకుడైనప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తల గొంతుకగా మారడం కోసం హిందీ నేర్చుకున్నారు. 2002లో ఆయన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడైనప్పుడు పార్టీకి ఒక కొత్త విజన్ను, క్రమశిక్షణను అందించారు. ఆయన అధ్యక్షతన అనేక మార్పులు జరిగాయి. ఆయన ప్రారంభించిన గావ్ చలో అభియాన్లో భాగంగా నగరం నుండి గ్రామం వైపు పదండి అనే నినాదాన్నిచ్చారు. బీజేపీని నగరాల డ్రాయింగ్ రూమ్ల నుండి మారుమూల గ్రామాల రచ్చబండల వరకు ఆయన తీసుకెళ్లారు. పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆధునీకరించారు మరియు రాష్ట్రాలతో రియల్ టైం కనెక్టివిటీపై పట్టుబట్టారు. తద్వారా సంస్థకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన వారధి ఉండేలా చూశారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పదవీ కాలంలో ఎన్డీఏలోని రాజకీయ పార్టీలతో ఎంతటి పటిష్టమైన, సమతుల్యమైన సమన్వయాన్ని నెలకొల్పారంటే దానివల్ల బీజేపీ ఒక విస్తృతమైన, సర్వసమావేశకమైన మరియు బలమైన జాతీయ శక్తిగా ఆవిర్భవించింది.